శైలు ఇంట్లో నుంచి వెళ్లేందుకు బ్యాగ్ సర్దుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావే అని సురేష్ అడుగుతాడు. ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు కదా, నేను చచ్చిన దాని కింద లెక్క అన్నారు కదా, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని సురేష్ గడితో శైలు అంటుంది. అమ్మా ఆగమ్మా అని శంకరం బాధపడుతూ ఉంటాడు. బయటికి వెళ్ళి ఎలా బతుకుతావమ్మా అని శంకరం అడుగుతాడు. చదివించావు కదా నాన్న, ఎలాగోలాగా బతికేస్తా, చదివించినందుకు థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంది శైలు. వరాలు మాత్రం శైలుని ఆపే ప్రయత్నం కూడా చేయదు. ఇక నేరుగా కేశవ వద్దకు వస్తుంది శైలు. అలా శైలు బ్యాగ్ పట్టుకుని రావడంతో అంతా షాక్ అయిపోతారు. మీరు ఎప్పుడైనా పెళ్లి చేయండి, నేను ఇక్కడే ఉంటాను అని శైలు అంటుంది. పెద్ది మహాశైలు మాటలకి షాక్ అవుతారు. మంచి పని చేశావు అని చక్రి అంటాడు. వెంటనే పెళ్లి చేసేద్దాం అని చక్రి అనడంతో ఇక కేశవ కంగారు పడతాడు. ఇద్దరూ మేజర్లే కదా, పెళ్లి చేసేద్దాం అని చక్రి అంటే కేశవ మాత్రం పెళ్లికి అంగీకరించినట్లుగా కనిపిస్తాడు. దాంతో శైలుని కాసేపు రూమ్లోకి పంపిస్తారు. చక్రి కేశవ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అన్నయ్యకి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలరా అని కేశవ బాధపడుతూ ఉంటాడు. ఒరేయ్, అలా ఆలోచిస్తే ఎలారా, ఇక్కడ నీ కోసం శైలు వచ్చి ఉంది అని చక్రి అంటాడు. నువ్వు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు బాగానే ఉంది, కానీ నీకోసం వచ్చిన శైలి గురించి కూడా ఆలోచించరా అని చక్రి అంటాడు. నువ్వు మీ పెద్దన్నయ్య గురించి ఆలోచిస్తే నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, ముందు నువ్వు చేసుకోరా అని కేశవకి నారాయణ సలహా ఇస్తాడు. కానీ కేశవ మాత్రం నారాయణ సలహాని లెక్క చేయడు. ఇక మరోవైపు శైలుతో మహా మాట్లాడుతూ ఉంటుంది. నేను మాత్రం ఇక్కడే ఉంటా, మా ఇంటికి వెళ్ళను, మా వాళ్ళు కొడతారు, నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను అని శైలు అంటూ ఉంటుంది. దాంతో మహా రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. చక్రి కేశవ కూడా మాట్లాడుకుని బయటికి వస్తారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని కేశవ అంటాడు. అలా మాట్లాడతావేంట్రా అని పెద్ది అడుగుతాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటన్నయ్యా అని కన్నా అంటాడు. నేను ఒక సలహా ఇవ్వాలా అని నారాయణ అంటే, ఏంటి ఇందాక ఇచ్చావు కదా అదే సలహా కదా, వద్దులే అని కేశవ నారాయణ పైన ఫైర్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.